యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 14-15 వాక్యాలు చూడండి ఒకసారి. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో నుంచి సేవించిన దేవతలను తొలగద్రోసి ఆ దేవతలను తొలగించి యెహోవానే సేవించండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకోండి. మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి బిగ్గరగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ మాట అందరూ నాతో కలిసి చెప్పండి. ఈ మాట అందరూ నాతో కలిసి చెప్పండి. నేనును, అందరూ చెప్పాలి, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. మరొక్కసారి, నేను నా ఇంటి వారును యెహోవానే సేవించెదము, ఆరాధించెదము, స్తుతించెదము, ఘనపరచెదము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని ప్రజలారా, యెహోషువ భక్తుడు మాట్లాడుతున్న మాట అది. తన హృదయంలో ఒక దృఢ నిశ్చయం చేసుకొని, తన హృదయంలో ఒక తీర్మానం చేసుకొని, అప్పటికి తన చుట్టూ ఉన్న ప్రజలు చెడిపోయి పాడైపోయి పతనమైపోయి విగ్రహాల వైపు తిరిగిపోయిన వాళ్ళు, అమోరీల దేవతల వైపు, ఐగుప్తు దేవతల వైపు తిరిగిపోయిన వాళ్ళందరినీ చూసి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ఎవరిని సేవిస్తారో, ఎవరిని ఆరాధిస్తారో, మీరు ఎవరు నమ్ముకుంటారో నమ్ముకోండి, నేనును నా ఇంటి వారును యెహోవానే ఆరాధిస్తాను, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. హల్లెలూయా. దేవుని ప్రజలు, ఒక వ్యక్తి తన హృదయంలో ఉన్నటువంటి వాంఛ, కోరిక, తన హృదయంలో చేసుకున్న తీర్మానాన్ని బహిరంగంగా ప్రజలందరి ముందు చెప్తా ఉన్నాడు. ఇలాంటి తీర్మానము, ఇలాంటి నిశ్చయత మన అందరిలోనూ నా దేవుడు కలగ చేయనుగాక. ఆమేన్. దేవునితో జీవించడము, దేవునితో నడవడం అని అంటే ఆషామాషి కాదండి. నాగట్టి మీద చేయి పెట్టిన వాడు వెనక్కి తిరిగి చూడకూడదని. మనం ఆయన ఆరాధిస్తున్నప్పుడు, ఆయన వెంబడిస్తున్నప్పుడు, ఆయన ఎవరో మనకు తెలిసినప్పుడు మనం ఆయననే ఆరాధించాలి. భక్తులందరూనండి, నా దేవుని ప్రజారా, భక్తులందరూ కుటుంబాలుగా దేవుని ఆరాధించారు, దేవుని ఘనపరిచారు, దేవుని స్తుతించారు. కొర్నేలి భక్తుడు తన ఇంటి వారు అందరితో కూడా ఏం చేశాడు చెప్పండి? భయభక్తులు కలిగి దేవుని ఆరాధించాడు. ఎవరండి చెప్పాలి? మీరు చెప్పాలి. ఎవరు చెప్పండి? కొర్నేలి. తన ఒక్కడే కాదు, నా కుటుంబం ఎటుపోతే పోయింది, వాళ్ళు ఏ సినిమాల చుట్టూ తిరిగారులే, వాళ్ళు ఎటుపోతే పోయారు, నేను మాత్రం దేవుని ఆరాధిస్తానని అతను అనుకోలేదు. అది అతని ఆలోచన కూడా కాదండి. అతను తన ఇంటి వారు అందరితో కూడా భయభక్తులు కలిగి దేవుణ్ణి. నోవాహు భక్తుడు కూడా అంతేనండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, నోవాహు తన ఇంటి వారు అందరి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధం చేసుకున్నాడు. మీరు గమనించిన చరిత్రలో చదువుతూ ఉంటే వాళ్ళందరూ కుటుంబాలుగా, ఒక్కరు మాత్రమే కాదండి, ఒక్కరు ఆరాధన చేస్తున్న వాళ్ళు, కుటుంబాలుగా ఆరాధన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నా దేవుని ప్రజలారా, నోవాహు భక్తుడు కూడా తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధం చేసుకున్నాడు. చూడండి, కుటుంబానికి ఎంత ప్రాధాన్యత, ఎంత ప్రాముఖ్యతనిచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దావీదు కూడా ఒక మాట అంటారు, దేవా నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో. అది దావీదు ఒక్కడే కాదు, నా కుటుంబం ఎటుపోతే పోయిందిలే, నా కుటుంబం ఎటుపోతే పోయింది, నేను మాత్రం నేను ఆరాధిస్తానయ్యా, నాకు నువ్వు నచ్చావు అని చెప్పి దావీదేమి తన ఒంటరిగానే భక్తిని కొనసాగించలేదండి. తన హృదయంలో వాంఛ ఏంటంటే, నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో. ఆమెను చెబుదామా? చూడండి, భక్తులందరూ ఇటు రీతిగా, ఇటు విధముగా
నా దేవుని ప్రజల ప్రభువుని ఆరాధించుకుంటా వెళ్ళారండి. ఆయన నిశ్చయముగా నీకు తోడై ఉండును, నేను నిన్ను పంపితననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు గమనించండి, మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించాలి, దేవుని ఆరాధించాలి. ఆమేన్. ఎక్కడ ఆరాధించాలి చెప్పండి, అందరు చెప్పండి. పర్వతం మీద. చూడండి నా దేవుని ప్రజలారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఇంచుమించు 400 సంవత్సరాలు కఠినమైన బానిసత్వం. ఆ ఇనుప కొలిమిలో ఫరో కాడి కింద నలిగిపోయారు, మగ్గిపోయారు. ఇశ్రాయేలీయులు అందరూ 400 సంవత్సరాల వారికి ఆరాధన లేదండి. 400 సంవత్సరాల వారు దేవుణ్ణి స్తుతించాలని అనుకున్నా, వాళ్ళ హృదయంలో ఒక ఆశ ఉన్నా, ఫరో వాళ్ళకి క్షణమైన తీరిక ఇచ్చేవాడు కాదు, క్షణమైన వాళ్ళకి గ్యాప్ ఇచ్చేవాడు కాదు. వాళ్ళ చేత భయంకరం వెట్టి చాకరీ చేయించాడు. ఏనాటి లెక్క ఆనాడు అప్పచెప్పాలని, ఆ ఇటుకల లెక్క అప్పచెప్పాలని వాళ్ళ మీద బరువైన కాడిని మోపడం వల్ల క్షణమైన తీరిక ఉండేది కాదు. ఆ పనులన్నీ చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఒళ్ళంతా నలిగిపోయి అలిసిపోయి, దేవుని ప్రజారా మరలా తెల్లవారు లేచిన తర్వాత మరలా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయేవారు. ఆ విధంగా 400 సంవత్సరాలు వారు పనిపాటుల్లో కొనసాగిపోతూ ఉండటం వల్ల దేవుని ఆరాధించుకునే సమయం వాళ్ళకి దొరకలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అక్కడ పిల్లలు నీటిలో ఆడుతున్నారు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రజలారా గమనించండి, ఆలోచించండి. ఇశ్రాయేల్ 400 సంవత్సరాలు దేవుని ఆరాధించుకునే అవకాశం లేదండి. అప్పుడు ఏం చేశారు తెలుసండి? ఇశ్రాయేల్ దేవునికి మొర్ర పెట్టారు. హల్లెలూయా చెప్పాలమ్మ. ఎవరికి మొర్ర పెట్టారు? దేవునికి మొర్ర పెట్టారు. వాళ్ళు చేస్తున్న వెట్టి చాకిరి బట్టి, వాళ్ళు చేస్తున్న ఆ కష్టమైన పనిని బట్టి, వాళ్ళు చేస్తున్న పనిపాట్లను బట్టి దేవునికి మొర్ర పెడితే ఆకాశమందున్న దేవుడు ఆ ప్రార్థన ఆలకించి మోషేని వారి దగ్గరికి పంపించాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఇంచుమించు 11 రకాల అద్భుత కార్యాలు చేశారు అక్కడ ఐగుప్తులో. ఎన్ని అద్భుతాలు చెప్పండి? 11 అద్భుతాలు చేశారు. కప్పలు వచ్చినాయి, ఈగలు వచ్చినాయి, పేళ్ళు వచ్చినాయి. దేవుని ప్రజల రక్తమంతా, నదిలో నీరంతా, ఇళ్ళలో నీరంతా రక్తంగా మారిపోయింది. వాళ్ళ ఒంటి మీద శరీర భయంకర దద్దుర్లు, భయంకరమైనటువంటి పుండులు పుట్టి ఎంతో ఇబ్బంది పడిన ప్రజలు. దేవుని ప్రజల రోజు రోజుకి ఫరో హృదయం కఠినమైపోతుంది, కానీ ఏ రోజు కూడా ఫరో తన మనసును మార్చుకుని ప్రజలు పంపించినోడు కాదు. ఇక చివరాకారికి ఐగుప్తున్న తొలుచూలు అందరినీ దేవుడు హతం చేసిన తర్వాత అప్పుడు అతనికి బుద్ధి పుట్టి ఇశ్రాయేల్ని, బాబు వెళ్ళండ్రా నాయన, మీ దేవుని ఆరాధించుకోండిరా బాబు అని అప్పుడు పంపించాడు. హల్లెలూయా. మొత్తం మీద ఇశ్రాయేల్ అందరూ బయటకు వచ్చిన తర్వాత నా దేవుని ప్రజల వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, మోషే ఇదిగో మీరు అందరూ కలిసి ఈ పర్వతం మీద నన్ను ఆరాధించాలి. ఆమేన్. ఎక్కడ చెప్పండి? పర్వతం మీద. పర్వతం అంటే ఉన్నతమైంది, పర్వతం అంటే ఎత్తైనది. నా దేవుని సన్నిధి ఉన్నతమైంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ ఆరాధించాలో తెలుసండి నా దేవుణ్ణి? ఉన్నతమైన స్థలంలో, దేవుడు కోరుకున్న స్థలంలో. దేవుని ప్రజల మొట్టమొదట యెరూషలేమును కోరుకున్నాడు ఆయన. ఆ యెరూషలేములో దేవుని మందిరం కట్టబడింది. అక్కడ దహన బలులు అర్పిస్తూ దేవుని ఆరాధిస్తూ వచ్చారు ప్రజలందరూ. యెరూషలేములో ఆరాధిస్తూ వచ్చారు. చాలా కాలం పాటు యెరూషలేము ఆరాధిస్తూ వచ్చారు. ఆ తర్వాత బబులోను మహారాజు, నెబుకద్నెజరు మహారాజు యెరూషలేము దాడి చేసి ఆ యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని కూల్చివేసి ఆ గుమ్మలను అగ్ని చేత కాల్చివేసినప్పుడు అక్కడున్న యూదులందరూ చెదరిపోయారండి. నా దేవుని ప్రజరా ఆ తర్వాత నా దేవుడు ఆయా స్థలాల్లో దేవుడు కోరుకుని మందిరాలు నిర్మించడం ప్రారంభించాడు. ఇదిగో మనం ఆరాధిస్తున్న మందిరం కూడా అలాంటి మందిరమే. ఆమె ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మనమందరం ఎక్కడో మనమందరం కూడా యెరూషలేముకి వెళ్ళాల్సి వచ్చేది. ఒకవేళ ఆ పరిస్థితికి ఇప్పుడు ఉంటే మనమందరం ఆరాధించడానికి ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చేది చెప్పండి? యెరూషలేముకి వెళ్ళాల్సి వచ్చేది. ఎందుకంటే
నా దేవుని ప్రజలు, ఆయన కృపగల దేవుడు, దయగల దేవుడు కనుక మనమందరం అక్కడికి వెళ్ళడానికి అది కష్టమైన తరమైంది అని ఆయన తెలుసు కనుక మన దగ్గరికైనా దిగి వచ్చేసాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధిని మన మధ్యలోకి దేవుడు తీసుకొచ్చారండి. ఎంత గొప్ప భాగ్యం అది. ఆయనే మన మధ్యలో ఆత్మరూపిగా సంచరిస్తున్న గొప్ప దేవుడు ఆయన. గనుక మనం ఆయన ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆరాధించేటప్పుడు ఏదో మౌనంగా ఉండడం కాదు. ప్రభువు నిండు మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో కళ్ళు మూసుకొని మనోనేత్రాలతో ప్రభువును చూస్తూ ఆయన ఆరాధిస్తూ ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ ఆరాధించాలి చెప్పండి దేవుణ్ణి? పర్వతం మీద. అందరు చెప్పండి, ఎక్కడ చెప్పండి? పర్వతం మీద. అంటే దేవుడు పర్టికులర్గా దేవుడు ఒక ప్లేసు, ఒక స్థలాన్ని దేవుడు కోరుకున్నాడు. ఇథియోపియా అనే ఒక ప్రాంతం నుంచి ఒక నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేము గారి దేవాలయానికి వెళ్తాడండి. ఒక నపుంసకుడు ఎక్కడి నుంచి చెప్పండి? ఇథియోపియా అనే ప్రాంతం నుంచి యెరూషలేము అనే ప్రాంతానికి ఒక నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేము వెళ్తాడు. అతను ఎవరంటే మరి ఇథియోపియా అనే ఆ ప్రాంతంలో ఉన్న రాణి గారి చేతి క్రింద అతడు ఒక మంత్రి, ఆర్థిక మంత్రి, ఫైనాన్షియల్ మినిస్టర్, ఆర్థిక మంత్రి. చూడండి, ఒక ఆర్థిక మంత్రి అతనికి ఆరాధించుకునే మనసు కలిగింది. ఎవరు అతను? ఒక ఆడ కాదు, ఒక మగ కాదు, నపుంసకుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా దేవుని ప్రజలు అతను ఆరాధించడం ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? యెరూషలేమునికి వెళ్ళాడు. దేవుని మందిరానికి వెళ్ళాడండి. ఆరాధించాడు, ప్రభువుని స్తుతించాడు. అక్కడ చెప్పిన వాక్యాలన్నీ విన్నాడు. అతను వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళలేదు. వెళ్ళలేదండి. అతని చేతిలో ఈ గ్రంథాన్ని మోసుకుని వెళ్ళాడు. అందరూ మీ బైబిల్ ఎత్తి చూపించండి పైకి. బైబిల్ పైకి ఎత్తండి ఒకసారి. హల్లెలూయా. ఈ గ్రంథాన్ని మోసుకుని వెళ్ళాడు. చాలామంది ఆరాధనకు వచ్చేటప్పుడు మరి అదేంటో మరి ఆ బైబిల్ మోయడానికి కూడా వాళ్ళకి దేవుని ప్రజలు ఈ గ్రంథాన్ని కనుక మనం మోయగలిగితే రేపొద్దున ఈ గ్రంథమే మనల్ని మోస్తుంది. ఆమేన్. దేవుని గ్రంథాన్ని మనం చేత పట్టుకొని సగర్వంగా దేవుని సంధికి వచ్చినట్లయితే ఆ మంత్రి అదే చేశాడు. దేవుని గ్రంథాన్ని, ఆ బైబిల్ గ్రంథాన్ని మోసుకొని వెళ్ళి ఆ తర్వాత ఆరాధన అంతా అయిపోయింది, ఇంటికి వచ్చేస్తూ ఉంటే అతడికి ఆ వాక్యాలన్నీ వంట పట్టి, అబ్బా ఎంత బాగా చెప్పారు, అసలు ఆ వాక్యం ఎక్కడ ఉందబ్బా అని తిరగేస్తూ ఉన్నాడు. చదువుతూ ఉన్నాడు. ఎక్కడ మంత్రి రథం మీద వెళ్తూ ఆ గ్రంథం చదువుతూ ఉంటే అతని మనసున్న ఆశను బట్టి దేవుడు పిలుపు అనే ఒక దైవ సేవకుని ప్రేరేపించి, అబ్బాయి పిలుపు, నువ్వు అర్జెంటుగా త్వరగా అదిగో ఆ నపుంసకుని దగ్గరికి వెళ్ళు. ఆమేన్. ఆ నపుంసకుడు నా గ్రంథాన్ని, బైబిల్ని చదువుతున్నాడు. అతనికి అర్థం కాని విషయాలు నీవు బోధించాలని చెప్పి పిలుపుని నపుంస దగ్గరికి దేవుడే పంపించాడు. హల్లెలూయా. వెంటనే పిలుపు కూడా అతని పక్కనే రథం వెంబడి వస్తూ ఉన్నాడండి. వెళ్తూ వాళ్ళు మాట్లాడుకున్నారు. హాయ్ బాగున్నారా, హాయ్ హౌ ఆర్ యూ, బాగున్నారని చెప్పి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత పిలుపు అడుగుతున్నాడు, అయ్యా మీరు చదివేది ఏమైనా మీకు అర్థమవుతుందా? మీరు చదివే గ్రంథం ఏమైనా అర్థమవుతుందంటే అతను అన్నాడు, అయ్యా ఎవరైనా దారి చూపించకపోతే నాకు ఎలా అర్థమవుతుంది, అది ఎవరైనా చెప్పకపోతే నాకు ఏమర్థమవుతుంది అంటే అప్పుడు దేవుని లేఖనాన్ని ఎత్తి చూపించి ఆ నపుంసకుడికి సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. దేవుని ప్రజలు ఒక మంత్రి అప్పటికప్పుడు మారు మనసు పొంది అతను అంటాడు, అయ్యా నేను బాప్తిసం పొందడానికి ఏమైనా ఆటంకం ఉందా? అదిగో నీళ్ళు, నాకు బాప్తిసం అని చెప్పి వెంటనే అడిగి అక్కడికక్కడే బాప్తిసం పొందాడు. ఆమేన్ చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవుని ప్రజరా ఆరాధించడానికి ఒక స్థలము దేవుడు ఎంపిక చేసుకున్నాడు కనుక ఎక్కడ పడితే అక్కడ ఆరాధించకుండా, ఎలా పడితే అలా ఆరాధించకుండా దేవుడు కోరుకున్న ప్లేస్లోకి మనం అందరం వచ్చి ఆయన ఆరాధించగలిగితే, చెప్పండి, ఆయన్ని స్తుతించగలిగితే, ఆయన్ని సేవించగలిగితే నా దేవుడు మన అక్కర్లన్నీ తీరుస్తాడు, మన హృదయ వాంఛలన్నీ తీరుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని మనం ఆరాధించాలి. ఎక్కడ ఆరాధించాలి చెప్పండి? పర్వతం మీద అంటే ఉన్నతమైన స్థలం. ఎందుకంటే మన దేవుడు ఉన్నతమైన దేవుడు కనుక ఆయన ఉన్నతంగా ఆరాధించాలి. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా? ఎప్పుడు ఆరాధించాలి ఆయన్ని? ఎప్పుడు ఆరాధించాలి? ఎక్కడ ఆరాధించాలో చెప్పాము. ఎప్పుడు ఆరాధించాలి చెప్పండి? నిర్గమాకాండం 20వ అధ్యాయము 8వ వాక్యం నుంచి 11వ వాక్యం చూడండి. 8, 9, 10, 11. విశ్రాంతి దినమును
పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోండి. 6 దినములు నువ్వు కష్టపడి పనంతా చేసుకోవాలి. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, కుమార్తె అయినను, దాసుడైనా, దాసి అయినా, పశువైనా, పరదేశి అయినా ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, సమస్తాన్ని సృష్టించాడు. 7వ దినమున విశ్రమించాడు. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించాడు. విశ్రాంతి దినమున ఆయన పరిశుద్ధ పరిచయండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్రాంతి దినమును ప్రభువు ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. నా దేవుని ప్రజలు 6 దినాలు మనం ఏం చేయాలి? కష్టపడి ఏదో పని చేసుకొని మన కుటుంబాన్ని పోషించుకోవడానికి 6 దినాలు మనం కష్టించి పని చేయాలి. మన కుటుంబాన్ని నడిపించే బిడ్డలను పోషించుకోవడానికి, కట్టుకున్న భార్యను పోషించడానికి. దేవుని ప్రజలారా 6 దినాలు మనం కష్టించి పని చేయాలి. 7వ దినం ఏం చెప్పండి? విశ్రాంతి దినం. రాత్రి జ్ఞాపకం చేస్తారు. మీరు కొంతమంది రాలేదు. చాలామంది అంటండి సోమవారం ఉదయాన్నే 3 గంటలకి, 4 గంటలకి, 5 గంటలకు లేచి ఎవరు పని పట్టుకు వాళ్ళు వెళ్ళిపోతారట. మళ్ళీ మంగళవారం అదే, బుధవారం అదే, గురువారం, శుక్రవారం, శనివారం 6 దినాలు వేకున లేచి వాళ్ళ పని పాటలకి, ఉద్యోగాలకి, వ్యాపారాలకు వెళ్ళిపోతారంట. ఆదివారం మాత్రం తీరుబాటుగా తాతీగా 9 గంటలు లేస్తారంట. ఎందుకని? అది హాలిడే. ఏం చెప్పండి? అది హాలిడే, అది సెలవు రోజు కనుక కొంచెం రెస్ట్ తీసుకుందామని ఆ రోజు 9 గంటలు లేచి తాతీగా బ్రష్ చేసి అప్పుడు టిఫిన్ చేస్తాడు అయ్యగారు. ఆమె హల్లెలూయా. దేవుని ప్రజల వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, అసలు ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడు నియమించిన రోజు ఏదంటే ఆదివారమే. హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజల దేవుడు ఆదివారాన్ని ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు. ఎందుకంటే ఆయన 3వ దినాన తిరిగి లేచాడు కనుక ఇది పునరుద్ధాన దినం అండి. ఇది ఆమేన్. ఆయన పునరుద్ధాన శక్తిని, బలాన్ని మనం పొందుకోవాలంటే ఆదివారం ఆయన ఆరాధించాలి. మరి శనివారం ఆరాధన కాదంటారా? బుధవారం ఆరాధన కాదంటారా? చెప్పండి. సోమవారం ఆరాధన కాదంటారా? దేవుని ప్రజలు అవన్నీ ఆరాధన కాదు. అవన్నీ స్తుతి కూడికలు, కృతజ్ఞత కూడికలు. అవన్నీ ప్రభువుని మనం గణపరచడానికి మనం పెట్టుకున్న కూడికలు. కానీ ప్రభువుని నియమించిన రోజు అది ఆదివారం. హల్లెలూయా. పునరుద్ధాన దినం. మన దేవుడు మృత్యువుని గెలిచి మరణాన్ని నిరర్ధకం చేసి జీవమును, అక్షయతను వెలుగులోనికి తెచ్చాడు కనుక ఇది పునరుద్ధాన దినం. ప్రైజ్ ద లార్డ్. దానికి ఎప్పుడు ఆరాధించాలి చెప్పండి? చాలామంది వారం రోజులు ఆయా పనులు చేసుకొని, వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకొని ఆదివారం రెస్ట్ తీసుకుంటారు. ఆదివారమే పిక్నిక్కి వెళ్తారు. ఆదివారమే దేవుని ప్రజారా ఆ బీచ్కి వెళ్తూ ఉంటారు. ఆదివారమే సినిమాలకు వెళ్తూ ఉంటారు. ఆదివారమే అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. అది రెస్ట్ అనుకుంటారు వాళ్ళు. రెస్ట్ కాదు నాయన. ఆదివారం ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక మంచి రోజు. ఆమేన్. స్తోత్రం చెబుదామా గట్టిగా? హల్లెలూయా. ఎప్పుడు ఆరాధించాలి దేవుణ్ణి? ఎప్పుడు? ఇప్పుడే కదా విన్నారా? ఆదివారం. హల్లెలూయా. ఎక్కడ ఆరాధించాలి చెప్పండి? ఎక్కడ చెప్పండి? దేవుని మందిరంలో. పర్వతం అంటే దేవుని మందిరమే. దేవుని మందిరంలో అంటే దేవుడు కోరుకున్న స్థలంలో. హల్లెలూయా. ఎక్కడ ఆరాధించాలి చెప్ప? ఎప్పుడు ఆరాధించాలి? ఆదివారం. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజలు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత మగ్దలేనే మరియా పెందలకడ లేచి సమాధి దగ్గరికి వెళ్ళిపోయిందండి. ఎప్పుడు చెప్పండి? అమ్మ ఎప్పుడు? పెందలకడే. దేవుని ప్రజరా ఆమె ఒక్కతే వెళ్ళిపోయింది. సాధారణంగా స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళాలంటే చీకటిగా ఉన్నప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయపడుతూ ఉంటారు. కానీ ఆమెకున్న ధైర్యం, ఆమెకున్నటువంటి విశ్వాసం ఏంటంటే నా ప్రభు నేను చూడాలి, నా ప్రభు నేను కలుసుకోవాలి, నా ప్రభు నేను ఆరాధించాలని చెప్పి పెందల కడే ఆమె లేచి సమాధి దగ్గరికి వెళ్ళిపోయిందండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఆమె హృదయంలో వాంఛ తీర్చడానికి దేవుడు సమాధి తోటలోనే ఆమెకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. అమ్మా
ఎవరిని వెతుకుతున్నావు అని అడిగాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. అమ్మా ఎవరిని వెతుకుతున్నావని చెప్పంటే ఆమె అనుకుందంట తోటమాలు అనుకొని. ఎవరు చెప్పండి? ఆయన తోటమాలి సమాధుల తోటలో కాపలా కాసే మనిషి అనుకుని, అయ్యా నువ్వు కానీ నా యేసుబాబుని ఎత్తుకెళ్ళిపోయావా, దయచేసి చెప్పండి అయ్యా, నేను ఎత్తుకెళ్ళిపోయి ఆయన ఆరాధించుకోవాలి, నేను స్తుతించుకోవాలి ఆయన్ని, హల్లెలూయా, నా ప్రభు నేను మోసుకొని పోవాలని చెప్పి ఆమె అంటూ ఉంటే యేసు ప్రభు వెంటనే అంటారు, మరియా అని పిలిచారు. హల్లెలూయా, హల్లెలూయా. మరియా. చదవండి ఆ మాట, యోహాను శుభవార్త. యేసు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని అడిగారు. అయ్యా నాతో చెప్పండి అయ్యా, నేను ఆయన ఎత్తుకుని వెళ్ళిపోతానయ్యా. యేసు ఆమెను చూచి, మరియా, ఆమె ఆయన వైపు తిరిగి హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచారండి. ఆ మాటకు బోధకునే అర్థము. 18వ వాక్యం కూడా చూడండి ఒకసారి. మగ్దలేనే మరియా వచ్చి, నేను ప్రభువును చూశాను, ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజెప్పారండి. గట్టిగా స్తోత్రం చెబుదాం, 2 చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని ప్రజలారా, మరియాకి దేవుడు కనబడ్డా కనబడలేదా? చెప్పాలి, అందరూ చెప్పాలి. దేవుడు మరియా కనబడ్డారా లేదా? కనబడలేదా? గమనించండి. ఎప్పుడు వెళ్తే కనబడ్డారు ఆయన? తాతిగా తీరుపాటుగా బ్రష్ చేసి టిఫిన్ చేసి అన్ని సర్దుకొని ఆ బట్టలు ఉతుకొని భర్తకు అన్నం పెట్టి దేవుని ప్రజల అన్ని సక్కదిద్దుకొని ఆ ఇల్లు ఒళ్ళు అన్ని దులుపుకొని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. తాతిగా రాలేదామె, పెందల కడే ఫస్ట్ సమాధి దగ్గరికి ఆమె వచ్చేసింది. ఆమెను చెబుదామా? మొట్టమొదటిసారి దేవుని దగ్గరికి వచ్చింది స్త్రీ ఎవరంటే మగ్దలేనే మరియా. ఆమేన్. ఎందుకు ఆమె వచ్చింది తెలుసా అండి? ఆమెకు ఒకసారి 7 దెయ్యాలు పట్టుకున్నాయండి. ఎన్ని దెయ్యాలు చెప్పండి? ఆమె ఒక దెయ్యం పట్టుకుంటేనే మనిషి కష్టమండి. ఒక దెయ్యం పట్టుకుంటేనే మనిషి అల్లలాడిపోతాడు. ఆయన పట్టుకోవడం మన వల్ల కాదు. 7 దెయ్యాల చేత పీడింపబడుతున్న ఆమెను నా దేవుడు స్వస్థపరిచాడు. ఆమెను చెప్పట్లేదు. అందుకు ఆమె కృతజ్ఞత కలిగి కృతజ్ఞత చాలా ప్రాముఖ్యమండి. ఆమె కృతజ్ఞత చాలా ప్రాముఖ్యం. మన దేవుని సన్నిధికి ఎందుకు రావాలనుకుంటున్నారు, ఎందుకు ఆరాధించాలి, ఏదో అలవాటుగా ఆచారంగా కాదు. దేవుడికి ఎన్నో మేలు చేశాడు. హల్లెలూయా. దేవుని ద్వారా నువ్వు ఎన్నో మేలు పొందుకున్నావు. హల్లెలూయా. ఈరోజు సజీవంగా క్షేమంగా ఆరోగ్యం ఉన్నావంటే దేవుని కృప. హల్లెలూయా. అందుకని ఆయన చేసిన మేలును బట్టి మగ్దలేనే మరియా వలె దేవుని స్తుతించడానికి పెందల కడే రావాలి. హల్లెలూయా. ఎప్పుడు రావాలి చెప్పండి దేవుని మందిరానికి? ప్రారంభ ప్రార్థన చేయకముందే వచ్చేయాలి మీరు. నా మాట కాదండి, ఇది నా మాట కాదు. మీరు పెందల కడే రావాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నా దేవుని ప్రజల మగ్దలేని మరి పెందల కడే ఇంకా చీకటి ఉండగానే ఆమె హృదయంలో వాంఛ ఏంటంటే ఫస్ట్ నా దేవుని నేనే చూడాలి. హల్లెలూయా. నా దేవుడిని నేనే చూడాలి. చదువుకునే పిల్లలకి ఒక ఆశ ఉంటుంది, మా స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ నాకే రావాలి. ఆమె ప్రైజ్ ద లార్డ్. వ్యవసాయం చేసే వాళ్ళకి ఈ చుట్టుపక్కల ఉన్న పొలాలన్నింటికంటే నా చేనే బాగా పండాలి. వ్యవసాయం చేసే రైతుకు ఆశ ఉంటుందండి. అందరికీ 40 బస్తాలు పడితే నాకు 45 బస్తాలు పండాలి, 50 బస్తాలు పండాలి అనుకుంటాడు అతను. హల్లెలూయా. దేవుని ప్రజల ఊరకనే ఎవరో ఏ ఆశ లేకుండా ఏమి వ్యవసాయ వ్యాపారం వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో ఆశించి దేవుని చెమటూర్చి ఎంతో చూడండి వ్యవసాయం చేసే రైతు ఓపికతో ఆ విలువైన భూఫలం కొరకు కనిపెట్టుకుంటాడు. గమనించండి. స్కూల్లో చదివే పిల్లలకి అంత ఆశ ఉన్నప్పుడు, ఒక వ్యవసాయం చేసే రైతుకి అంత ఆశ ఉన్నప్పుడు, మరి దేవుని చూడాలని మనకి ఎంత ఆశ ఉండాలి? ఆమెను చెప్పాలి గట్టిగా. దేవుని చూడాలని ఒక ఆశ ఉంటే పెందలకడ రావాలా వద్దా? ఎవరు మాట్లాడలేదు. హల్లెలూయా. ప్రారంభ ప్రార్థనకి మీరు వస్తున్నట్లయితే నా దేవుడు మీకు ప్రత్యక్షం అవుతాడు. ఆమేన్. నా ప్రభువుని మీరు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మగ్దలేని మరియ పెందల కడ వెళ్ళిందండి. అది ఏ రోజు చెప్పండి? ఆదివారం అంటే పునరుద్ధాన దినం. దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, గణపరచడానికి
ఆదివారం ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఆమె ప్రభువుని కలుసుకుంది. హల్లెలూయా. మనం కూడా ప్రభువుని కలుసుకునే స్థలం ఏదైనా ఉందంటే అది దేవుని మందిరమే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా దేవుని ప్రజలు మర్యావలే మనం పెందలు ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చినట్టయితే ప్రభు మనం కూడా ప్రత్యక్షము అవుతారు. ఎక్కడ ఆరాధించాలి ఆయన్ని? పర్వతం మీద. ఎప్పుడు ఆరాధించాలి, ఎలా ఆరాధించాలో కూడా చెప్తాను ఒకసారి, అది కూడా చెప్పండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 12వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 10:12. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాను భయపడి, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిని నడుచుకొనుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతోను పూర్ణ ఆత్మతోను సేవించి ఆజ్ఞాపించు ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా కిందకి చాలా వాక్యం ఉంది. ఎలా ప్రభువుని ఆరాధించాలటండి? ఎలా ఆరాధించాలి? ఎలా పడితే అలా ప్రభువుని ఆరాధించాలి ఆరాధన కాదండి. మనం పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో ప్రభువుని ఆరాధించాలి. ప్రాణాత్మ దేహాలతో ప్రభువుని స్తుతించాలి, ఘనపరచాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చెప్పండి? పూర్ణ బలముతో. ఎంత శక్తి అయితే ఉందో అంత శక్తితో ప్రభువుని ఆరాధించాలి. ఎంత బలమవుతుందో అంత బలముతో ప్రభువుని ఘనపరచాలి, స్తుతించాలి. నా దేవుని ప్రజలారా, ఆత్మతో సత్యముతో యోహాను రాసిన శుభవార్త 4:24 వాక్యం ఉంటుంది. ఆ మాట కూడా చదవండి ఒకసారి. యోహాను శుభవార్త. ఆయన ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి చెప్పండి? ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అంటే నీలో యథార్థత ఉండాలి. ఆరాధించేటప్పుడు నీలో సత్యం ఉండాలి. కపటముగా వేషధరణగా ఆరాధన చేస్తే ఆరాధన దేవునికి ప్రీతి. ఎంత స్వరమైన ఉండొచ్చు, నువ్వు ఎంత గాయకుడైనా కావచ్చు, నువ్వు ఎంత సింగరమైనా కావచ్చు. దేవుని ప్రజరా, దేవుడు సింగర్ల పాటల కంటే తింగర పాటలే బాగా ఆలకిస్తాడండి. స్తోత్రం చెబుదామా? అర్థమైందా మీకు? సింగర్ల పాట కంటే దేవుడు తింగరోల పాటలే బాగా ఆలకిస్తాడు. వచ్చి రాపనాలు పాడే పాటలు. ఎందుకంటే దేవుడు వాళ్ళ ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నారు కనుక వాళ్ళకి స్వరం లేకపోయినా వాళ్ళ పాడే పాటను దేవుడు ఆలకిస్తాడు. వాక్యం ఉందా మాట? హల్లెలూయా. కనుక నా దేవుని ప్రజారా గమనించండి, ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో యథార్థత ఉండాలి, మనలో భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఎలా పడితే అలా ఆరాధిస్తుంది ఆరాధన కాదు. మైకి దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు దేవుని ప్రజారా నేను కాబట్టి పాడగలనని చెప్పి, లేకపోతే నేను కాబట్టి అని కాకుండా వినయ విధేయులతో భయభక్తులతో మనం ఆరాధించేది ఎవరని చెప్పండి? దేవుణ్ణి కదండి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, తేజోమయుడు, అమరత్వం నివసిస్తున్న గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. ఆకాశ మహాకాశాలు పట్టజాలని గొప్ప దేవుడు ఆయన. ఆయన్ని ఆరాధించేటప్పుడు ఎలా పడితే అలా ఆరాధించకుండా, ఎలా పడితే అలా స్తుతించకుండా వినయ విధేయులతో భయభక్తులతో ఆత్మతో సత్యముతో యథార్థంగా ప్రభువుని ఆరాధించాలి. ఆమేన్. స్తోత్రం చెబుదామా గట్టిగా? హల్లెలూయా. నా దేవుని ప్రజరా, దేవుని ఆరాధించడం అంటే గొప్ప భాగ్యం. అది గొప్ప భాగ్యం. అది దేవుని స్తుతించడం, దేవుని సన్నిధికి గడపడం అంటే, దేవుని సన్నిధికి మనం వెళ్ళడం, దేవుని సన్నిధిలో మనం స్తుతించుకోవడం, ఆరాధించుకోవడం, దేవుని సన్నిధికి గడపడం, దేవుని అది ఎంతో ఉన్నతమైన భాగ్యం అది. హల్లెలూయా. ఈ సంవత్సరం పాట లాస్ట్ ఇయర్ పాట, భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. భయమే లేదయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే ఓ
ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. హల్లెలూయా. దేవుని సన్నిధి ఏంటి చెప్పండి? గొప్ప భాగ్యం అండి. అది గొప్ప భాగ్యం, ఉన్నతమైన భాగ్యం అది నా దేవుని ప్రజారా. కనుక అటువంటి విలువైన సమయాన్ని మనం పోగొట్టుకోకుండా, మరి చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, మీరు ప్రయాణాల్లో ఉన్నా సరే, లేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళినా, వివాహ కార్యక్రమాలకు వెళ్ళినా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, అక్కడ దగ్గరలో మందిరం ఉన్నప్పుడు ఆదివారం దేవుని మందిరాన్ని పోగొట్టుకోవద్దు. కొన్నిసార్లు మనకి తప్పని పరిస్థితి మన బంధువుల ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. హల్లెలూయా. కొన్నిసార్లు మరి అటు బంధువులను కాదనుకోలేము. ప్రయాణాలు ఉన్నప్పుడు దేవుని ఆదివారం అనేది చాలా విలువైన సమయం కనుక ఆదివారం దేవుని సన్నిధిలో గడపడం మనకు అది ఎంతో భాగ్యం అండి. ప్రైజ్ ద లార్డ్. కనుక దేవుణ్ణి ఎలా ఆరాధించాలి చెప్పండి? ఆత్మతో. ఎప్పుడు ఆరాధించాలి? ఆదివారం. ఎక్కడ ఆరాధించాలి? పర్వతమందు, ఉన్నతమైన స్థలంలో ప్రభువుని దేవుని ఆరాధించడం వల్ల ఏంటి మనకి ప్రయోజనాలు ఏంటి? లాభం ఏంటి? లాభం ఉందా లేదా చెప్పండి? దేవుని ఇప్పుడు మనం ఇంతసేపు దేవుని సన్నిధిలో గడిపాము, మనకు ఉపయోగం ఉందా లేదా? ఉందా? వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. లేదన్నా గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మీరంతా బాగానే అలర్ట్గానే ఉన్నారు. దేవుని ప్రజల దేవుని మందిరంలో మనం ఆరాధించడం, దేవుని స్తుతించడం వల్ల గొప్ప ఆశీర్వాదాలు, ఎన్నో మేలులు దాగి ఉన్నాయి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దానియేలు గ్రంథము 2 మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 16వ వాక్యం. షడ్రకు, మేషకు, అబేద్నెగో అని వారు నెబుకద్నెజరును ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్నా చింత మాకు లేదు. అదిగో మేము ఆరాధిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించడానికి సమర్థుడు. నీ వశము కాకుండా ఆయన మమ్మను రక్షించును గనుక ఒకవేళ రక్షించకపోయినను పర్వాలేదు, మేము ఆయననే ఆరాధిస్తాం. హల్లెలూయా. ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినా, మమ్మల్ని రక్షించగలడని మాకు తెలుసు. ఒకవేళ రక్షించకపోయినా మేము ఆయన్నే ఆరాధిస్తాం. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి. యెహోషువ చేసుకున్న నిబంధన, వీళ్ళు కూడా ఒక నిబంధన చేసుకొని, ఆ సమయంలో ఒక రాజుగారు ఒక ప్రతిమకు నమస్కారం చేయమంటే వాళ్ళు చేయకుండా, ఆ బొమ్మకి నమస్కారం చేయకుండా, జీవము గల దేవుని సేవకులు గనక, జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్నారు గనక దేవునిపై వాళ్ళు అంటారు, మా దేవుడు ఈ మండుచున్న వేడిమి గల అగ్ని గుండంలో నుండి తప్పించి రక్షించడానికి సమర్థుడు. హల్లెలూయా. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, ఆరాధించడం మాత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రజరా, కొన్నిసార్లు మనకు ఎదురయ్యే కష్టాలు, మనకు ఎదురయ్యే సమస్యలు, మనకు ఎదురయ్యే ఇరుకులు, ఇబ్బందులు ఇలాంటి అగ్ని శోధనల వల్లే మనకు ఎదురవుతూ ఉంటాయి. అగ్ని వంటి మహాశ్రమలు, అగ్ని వంటి పరీక్షలు మనకు ఎదురవుతున్నప్పుడు, మనకి తారసపడుతున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా అండి? మనం ఇంకనూ ప్రభుని ఆరాధిస్తామని చెప్పి మన మనసుతో చెప్పుకోవాలి. హల్లెలూయా. సమస్య వచ్చిన బట్టి, సమస్యను బట్టి కురింగిపోకుండా, సమస్యను బట్టి భయపడకుండా, సమస్యను బట్టి కలవరపడకుండా, అధైర్యపడకుండా, గుండె చెదిరిపోకుండా దేవుని ప్రజలు మనం దేవుని పాదాలు పట్టుకొని ఇంకను ప్రభుని ఆరాధించగలిగితే, నా దేవుడు అగ్ని వంటి మహాశ్రమలలో కూడా మనం తప్పించి రక్షించడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. షడ్రకు, మేషకు, అబేద్నెగో దేవుడే మన దేవుడు. అంతే కదండి. వాళ్ళకో దేవుడు, మనకో దేవుడా? ఆయన నిన్న నేడు ఏకరీతికున్నాడు కదండి. బాబా అలా కాదండి బాబా, అప్పుడంటే ఆయన కాపాడండి, ఇప్పుడైతే కాపాడతాడు లేదని మరి తినేసేవండి, ప్రసాదం తినేసేవండి, మొక్కేసేవండి అంటారా? హల్లెలూయా. అలాంటి భక్తులు ఉంటారు. బాబా అప్పుడంటే మరి ఆ కాలం వేరండి బాబా, ఆ కాలం భక్తులు వేరు, మరి అప్పుడంటే దేవుడు అన్ని గొప్ప కార్యం చేశాడండి బాబా, మరి ఇప్పుడు చేతడా తీరదని చెప్పి ఇంక మరి మా పేషెంట్ గారు మొక్కమంటే మొక్కేసాం బాబా. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవుని ప్రజలారా, మన భక్తి నిలకడగా ఉండాలి.
హల్లెలూయా. మన భక్తులు స్థిరంగా ఉండాలి, ఊగిపోకూడదు. అటు పడితే అటు, ఎటు పడితే అటు ఊగిపోకూడదు. వాళ్ళు అంటారు, రాజుగారు మమ్మల్ని అగ్నిగుండలు వేసేసినా పర్వాలేదు, హల్లెలూయా, ఇటువంటి శ్రమలో మమ్మల్ని వేసేసినా పర్వాలేదు, కానీ మేము మాత్రం మా నిర్ణయాలు మార్చుకోం, మా పద్ధతులు మార్చుకోం. మా దేవుడిని మేము ఆరాధిస్తాం, ఎందుకంటే మా దేవుడు ఆరాధనకు యోగ్యుడు. ఆయన మా దేవుడు పూజార్కుడు. అంతెందుకు, ఆ రాజే అంటాడు ఆ మాట, ఆ రాజే అంటాడు ఆ మాట. అక్కడెక్కడ చూడండి సార్, వీరి దేవుడు పూజారుడు అనే మాట అంటే చూడండి సార్. అమ్మా ఏది పడి చదవకండి అమ్మా, ఆగండి అమ్మా. నెబుకద్నెజరు రాజు అంటాడు, వీరి దేవుడు పూజారుడు అనే మాట అంటాడు. రాజు నోట ఆ మాట వినపడుతుంది. 28వ వాక్యం 3. నెబుకద్నెజరు ఏమంటున్నాడంటే, షడ్రకు మేషకు అబేద్నెగో గాని వీరి దేవుడు పూజార్హుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచుదాం. హల్లెలూయా. ఒక రాజు గారి నోట వినబడుతున్న మాట ఏంటంటే, వీరి దేవుడు పూజార్హుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక అన్యుని నోట పలికించవలసిన మాట అది. మన సాక్ష్య జీవితం అలా ఉండాలి. హల్లెలూయా. నిజమండి, మనం దేవుని కొరకు నిలబడితే ఆయన మన కొరకు నిలబడతాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన ద్వారా అన్య జనులకు కావచ్చు, ఇతరుల మనుషులకు కావచ్చు, దేవుని నామం ఘనపరచబడాలి, దేవుని నామం ఆరాధించబడాలి. హల్లెలూయా. ఒక రాజుగారు ఒప్పుకున్నాడంటే, ఒక రాజుగారు ఆ మాట స్టేట్మెంట్ ఇచ్చేటది మామూలు విషయం కాదు. ఎందుకు ఆ మాట అనగలిగాడు తెలుసండి? వాళ్ళకి అగ్ని వాసన కూడా అంటుకోలేదట. ఆమేన్. వాళ్ళ తల వెంట్రుకలో ఒక వెంట్రుక కూడా, సాధారణంగా మనం పొయ్యి దగ్గర ఉన్నప్పుడు, ఆ గ్యాస్ పొయ్యి దగ్గర మన చెయ్యి దగ్గరికి వెళ్తే ఆ చర్మం మీద ఉన్న వెంట్రుకలన్నీ కాలిపోయి వేరొక స్మెల్ చేస్తూ ఉంటాయి. లేకపోతే మన తల కింద కొంచి అది పట్టుకున్నప్పుడు జుట్టు కానీ దాంట్లో పడ్డదంటే మొత్తం జుట్టు అంతా కాలిపోద్ది. ఏది? ఈ గ్యాస్ పొయ్యి మంటకే. అవునా కాదా చెప్పండి? అవునా కాదా? స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. పోనీ ఇదేమన్నా కట్టు కదా? ఇదేమన్నా కట్టు కదా చెప్పండి? యథార్థంగా జరిగిన సంఘటన, చరిత్ర, హిస్టారికల్గా గ్రంథస్థం చేయబడింది ఇది. హల్లెలూయా. హిస్టరీ అండి, చరిత్ర ఇది. చరిత్రకు ఆధారాలు ఉన్నాయి. నెబుకద్నెజరు ఒక మహారాజు ఈ ప్రపంచాన్ని పరిపాలించాడు. అహష్వేరోషు అనే రాజు 127 సంవత్సరాలని పరిపాలన చేశాడు ఆయన. అహష్వేరోషు రాజు. ఆ తర్వాత నెబుకద్నెజరు అనే రాజు 127 సంవత్సరాలని పరిపాలన చేశాడు. ఆ తర్వాత కోరెషు అనే రాజు 127 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఇదంతా హిస్టరీ, చరిత్ర అండి, కట్టు కథ కాదు, పురాణాలు కాదు, పుక్కెట పురాణాలు కాదు ఇవి. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అగ్ని వాసన కూడా అంటుకోలేదు. అంత మాత్రమే కాకుండా ఆ ముగ్గురితో పాటు 4వ వ్యక్తి నా దేవుడు సంచరించడం రాజుగారు కనులారా చూశారు. ఆమేన్. అంటున్నాడు రాజుగారు, వీరి దేవుడు పూజార్హుడు. మనకు కావాల్సిన మాట అదే. వీరి దేవుడు ఎవరు చెప్పండి? అంటే ఆరాధనకు యోగ్యుడు వీరి దేవుడు. వీరి దేవుడు సామాన్య దేవుడు కాదని షడ్రకు మేషకు అబేద్నెగో దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు. అంటే మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి, యేసయ్యను ఒక రాజుగారు గణపరుస్తూ ఉన్నారు. ఆమేన్. నా దేవుని ప్రజారా, నేను ఈ వాక్యాన్ని బట్టి ఆధారం చేసుకుని మీతో చెప్తున్న మాట ఏంటంటే, మనకు వచ్చిన అగ్ని వంటి శ్రమల్లో, మనకు వచ్చిన ఇబ్బందుల ఇరుకుల్లో దేవుని పక్షంగా మనం నిలబడి ప్రార్థన చేసుకుంటూ దేవుని మీదనే ఆధారపడగలిగితే